హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక అప్డేట్ అయితే తీసుకొని వచ్చానండి మీ ముందుకి. వడదెబ్బతో మరణిస్తే 4 లక్షలు ఎక్స్గ్రేషియా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర విపత్తుగా వడగాలులు. రాష్ట్రంలో వడదెబ్బ తగిలి మరణించిన వారికి 4 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందుకు సంబంధించి రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వడగాలులను రాష్ట్ర విపత్తుగా సర్కారు ప్రకటించింది. చూశారు కదండి. ఇంకా దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాము. ఇదిగోండి సంబంధించిన అప్డేట్. వడదెబ్బతో మరణిస్తే 4 లక్షలు ఎక్స్గ్రేషియా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర విపత్తుగా వడగాలులను ప్రభుత్వం రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. వడదెబ్బతో మరణించిన వారికి 4 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధులు, మహిళలు, పిల్లలు, రైతులు, నిర్మాణ రంగ కార్మికులపై వేడిగాలు ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అయితే వడదెబ్బతో మరణించిన వారికి ప్రభుత్వం ఆపద్బంధు కింద 50,000 సాయం అందిస్తున్నారు. ఇది సరిపోవడం లేదని భావించి విపత్తు నిర్వహణ చట్టం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి మార్గదర్శకాలు జారీ చేసి వేడిగాలులను రాష్ట్ర విపత్తు ప్రకటించింది. ఎక్స్గ్రేషియా 4 లక్షల వరకు చెల్లించాలని నిర్ణయించింది. అయితే వేడిగాలుల కారణంగా మరణించినట్లు వైద్యులు నిర్ధారించాల్సి ఉంటుంది. మరణించిన వ్యక్తి వివరాలు, ఆధార్ కార్డు, వాతావరణ నివేదిక, సభ్యుల వివరాలు కలెక్టర్ కార్యాలయం సమర్పించాలని రైతులు రైతు బీమా స్కీమ్ లేదా ఎక్స్గ్రేషియా ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ సాయం పొందవచ్చని పేర్కొంది. కాగా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. సరే కదండి. ఇంతకుముందు ఈ వడగాలుల వల్ల మరణిస్తే 50,000 మాత్రమే ఇచ్చేవారంటండి నష్టపరిహారం. కాకపోతే దాన్ని ఇప్పుడు రాష్ట్ర విపత్తుగా ప్రకటించారు కాబట్టి 4 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా మరణించిన వ్యక్తి కుటుంబానికి అయితే ఇస్తారంటండి. వడగాలుల వల్ల మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబానికి 4 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తారంట. దానికి సంబంధించిన వివరాలు మీరు ఎక్కడ సబ్మిట్ చేయాలో కూడా ఇక్కడ వివరంగా హైలైట్ చేసి చూపిస్తున్నానండి. అయితే వేడిగాలుల కారణంగా మరణించినట్లు వైద్యులు నిర్ధారించాల్సి ఉంటుంది. మరణించిన వ్యక్తి వివరాలు, ఆధార్ కార్డు, వాతావరణ నివేదిక, కుటుంబ సభ్యుల వివరాలు కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఇచ్చారండి. రైతులకు రైతు బీమా స్కీము లేదా ఎక్స్గ్రేషియా ఈ రెండింటిలో ఏది ఎక్కువ వస్తే దానికి అప్లై చేసుకోవచ్చు అంటండి. ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇదండి ఈరోజు వీడియో. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని మీకు తెలిసినంత వరకు ఎంతమందికి వీలైతే తెలంగాణ రాష్ట్రంలో చూసేవారందరూ కూడా అంతమందికి షేర్ చేయండి. ఈ వడగాలుల వల్ల ఎవరైనా ఒక కుటుంబ వ్యక్తి పెద్ద మరణిస్తే కనుక వారి కుటుంబానికి 4 లక్షల రూపాయలు అందజేస్తారు ఎక్స్గ్రేషియా కింద. దయచేసి ఎవరైనా సరే తెలియని వాళ్ళకి తెలియచేయండి. ప్లీజ్ మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ షేర్ చేస్తూ ఉండాలని 10 మందికి తెలియజేస్తూ ఉండాలి. ఇంకా మీకు వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.